నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక కేసులోని విషయం ఏంటి అంటే, ఒక వ్యక్తి అతనికి పిల్లలు లేరు. అతని ఇంట్లో రెంటుకుంటూ అతనికి సేవ చేసిన ఇద్దరు యువకులకు అతని పేరు మీద ఉన్న ప్రాపర్టీని గిఫ్ట్ డీడ్ చేసినాడు. అయితే గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేశాడు, కానీ తీసుకునే వ్యక్తులలో ఒక వ్యక్తి తీసుకున్నాడు, మరొక వ్యక్తి అబ్రాడ్లో ఉండి తీసుకోలేకపోయినాడు. గిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి చనిపోయాడు. ఇప్పుడు ఆ గిఫ్ట్ డీడ్ చెల్లుబాటు అవుతుందా అని అంటే, మిత్రులారా, ఎప్పుడైనా సరే గిఫ్ట్ డీడ్ ఇచ్చే వ్యక్తులను డోనర్ అని, తీసుకునే వ్యక్తులను డోని అని పిలుస్తుంటాము. ఈ గిఫ్ట్ డీడ్ అనేది రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారంగా రిజిస్ట్రేషన్ కావాల్సిందే, లేకపోతే చెల్లుబాటు కాదు. అయితే గిఫ్ట్ తీసుకునే వ్యక్తి స్వీకరిస్తేనే ఆ గిఫ్ట్ డీడ్ అనేది చెల్లుబాటు అవుతుంది. గిఫ్ట్ తీసుకునే వ్యక్తులు ఇద్దరైన సందర్భాలలో, లేదా ఇద్దరు కంటే ఎక్కువైన సందర్భాలలో ఎవరైనా ఒకరు గిఫ్ట్ తీసుకోకపోతే ఆ వ్యక్తికి వరకు ఆ గిఫ్ట్ డీడ్ అనేది చెల్లుబాటు కాదు. సో ఈ కేసులో ఇద్దరిలో ఒకరు తీసుకోలేదు కాబట్టి ఆ గిఫ్ట్ డీడ్ అనేది చెల్లుబాటు కాదు. ఎవరికైతే గిఫ్ట్ డీడ్ రాయాలనుకుంటున్నారో ఆ వ్యక్తి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చి ఆ గిఫ్ట్ డీడ్ను స్వీకరించినట్టు సంతకాలు చేస్తేనే ఆ గిఫ్ట్ డీడ్ ఫలప్రదం అవుతుంది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.